सर्वविस्वन्यस्तपादपद्मायते वामहस्तालोलवेदशास्त्रायते ज्ञानसूर्यायते दत्तरूपायते श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् శ్రీ దత్తస్వామి వారి దివ్య సందేశము. గురువును సేవించు వారి ఆయుష్షు, విద్య, యశస్సు, బలము వృద్ధియగును అని మనుధర్మశాస్త్రము. 31/10/2006 సంవత్సరము కార్తీక శుద్ధ నవమి రోజున శ్రీ దత్తస్వామి వారు ఇచ్చిన దివ్య సందేశము. గురువునకు నమస్కరించుచు సదా వారిని సేవించు వారికి ఆయుష్షు, విద్య, యశస్సు, బలము అనేది 4 విషయములు వృద్ధియగును అని మనుధర్మశాస్త్రము. ధర్మానువర్తియగు వారిని ధర్మమే రక్షించును. అట్టి వారికి దైవ సహాయము లభించును. అట్టివారి వంశములో మహాత్ములు, మహాభక్తులు జన్మింతురు. నా భాగునకు అంబరీషుడు పుత్రుడై జన్మించెను. జీవుని మోహమునకు గురి చేయునది ఈ సంపదలే అని అంబరీషుడు గ్రహించెను. సౌభరి వలె ముముక్షుడైన వాడు కామాతురులగు వ్యక్తుల సాంగత్యమును విడువవలెను. ఇంద్రియములను బహిర్ముఖము చేయకూడదు. నిర్జన ప్రదేశమున ఏకాంతవాసి అయి శ్రీహరిని ప్రార్థించవలెను, ధ్యానించవలెను. సాంగత్యము చేయదలచినచో సాధు సాంగత్యమే చేయవలెను. మోహము వివేకమును నశింపచేయును, వైరాగ్యమును వక్రింపచేయును. మాయాలోలుడు తరింపలేడు. దృశ్యములు ప్రమాదకరములు, హానికరములు. పరమాత్మను మరపింపచేసి చిత్తమును మురిపించి విషయానందము వైపు త్రిప్పే దృశ్యములు ప్రాణహరములు. అట్టివి ఈ సాధనా సౌధమునే కూల్చివేయును, పునాదులను కూడా కదిలించును. సాధకుడు దృష్టిని అదుపులో ఉంచుకోవాలి. మనస్సు భ్రమింపచేయు దృశ్యములు కంటపడినప్పుడు శ్యామసుందరుని దివ్యరూపమును మనసులో ఉంచుకోవాలి. హరిశ్చంద్రుడు, ఖట్వాంగుడు. మన కర్మలే మనకు ప్రతిబంధకములని మరువరాదు. సాధకుడు ఎప్పుడునూ అసత్యము పలుకరాదు, పెద్దలను మోసగించరాదు. ఇదియే హరిశ్చంద్రుని చరిత్ర ద్వారా తెలుసుకొనవలసిన సత్యము. ఖట్వాంగ చరిత్ర భగవన్నామామృతమును పానము చేయువారికి మృత్యుభయము లేదని తెలుపును. ఈ ప్రపంచములోని బంధములన్నీయు కల్పితములు, అసత్యములు. ఈ బంధముల యందు మమత అనురాగములున్నంత వరకు అవి మనలను విడిచిపెట్టవు. భగవంతుని సంకీర్తనములో మనస్సు లగ్నము కాగానే సమస్త బంధములు తమంతట తామే వదిలిపోవును. మానవ దేహము దీర్ఘకాలము నిలుచున్నది కాదు. మృత్యువు ఏ క్షణమునైనను కబలించవచ్చును. నిర్మించుకున్న ఆశా సౌధాలన్నీ ఆ క్షణాన్నే కూలిపోతాయి. ఆశలు మాసిపోతాయి. జీవితము అంతరించిపోతుంది. ఈ సత్యమును సదా మనసులో ఉంచుకుని భగవద్భజనలో చిత్తమును లగ్నము చేయువారు తప్పక తరింతురు. దశరథుడు త్యాగులకే పరమాత్మ లభ్యమవుతాడు. కోరికలు దుఃఖములకు కారణములు అని కౌసల్య చెబుతుంది. పరమాత్మ మన హృదయములో మనము సమస్త విషయములను మరచినప్పుడే ప్రవేశించును. మాతాపితరులను గౌరవించు వారిని జగత్పిత ప్రేమించును. ఈ అంశములను రామాయణ సందర్భంలో గ్రహించవలెను. శ్రీ గురుదత్త. జై గురుదత్త. సూచన: ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారము చేయడము
భగవంతుడికి అమితమైన ఆనందాన్ని కలిగిస్తుందని శ్రీకృష్ణ పరమాత్మ శ్రీమద్ భగవద్గీతలో చెప్పియున్నారు. అందుకే జ్ఞానయజ్ఞేన తేనాహం అని గీతలో అన్నారు. మనకు ఆధ్యాత్మిక జ్ఞానము శాశ్వతమైన సంతోషాన్ని కలిగించటమే కాక ప్రపంచంలో శాశ్వతమైన శాంతిని కూడా నెలకొల్పుతుంది. కాబట్టి శ్రీదత్త భగవానుని అపూర్వమైన ఈ ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారములో భాగస్వాములై ఆ భగవంతుని పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందగలరు. జై దత్తస్వామి.